హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజు క్రియేషన్స్. ఈరోజు నేను క్యాబేజీ ఎగ్ ఫ్రై చేస్తాను అనమాట. దానికి కావాల్సిన తాలింపు దినుసులు, ఉల్లిపాయలు, క్యాబేజీ అండ్ ఒక 3 eggs తీసుకున్నాను. స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసేసి 2.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. తాలింపు దినుసులు వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనము ఉల్లిపాయలు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాము. ఇది పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని దీంట్లో క్యాబేజ్ యాడ్ చేసుకుందాం. తర్వాత ఒక్కసారి బాగా అంతా కలిపేసేసుకొని ఇందులో క్యాబేజ్ యాడ్ చేసుకుందాము. క్యాబేజీ యాడ్ చేసేసుకున్నాక మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాలు మగ్గిద్దాము. ఇంకా మిక్సీ జార్లోకి వెల్లుల్లి, అలాగే మీ కారం తగ్గ పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, ధనియా పొడి వేసుకొని మిక్సీ పట్టాలన్నమాట. అలాగే సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా. ఇలా మిక్సీ పట్టేసేసి ఒక బౌల్లోకి వేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసేసి ఇందులో పసుపు యాడ్ చేసుకుందాము. పసుపు వేసిన తర్వాత అంతా కలిపేసేసుకొని మూత పెట్టేసేసి ఒక 15 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి అంతా కలిపేసుకొని గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలా. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. అంతా కలిపేసేసుకున్నాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. మూత తీసి అంతా కలిపేసుకున్నాము. అంతా కలిపేసేసుకున్నాక ఎగ్స్ యాడ్ చేసేసుకున్నాను. మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలాగే ఉంచుదాము. మూత తీసి అంతా కలుపుకుందాము. అంతా కలిపేసేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాము. మూత తీసేసి స్టవ్ ఆపేసి బౌల్లో తీసేసుకుందాము. అంతే, పచ్చిమిర్చి క్యాబేజీ ఎగ్ ఫ్రై రెడీ అనమాట. ఇది రైస్లోకి చపాతీలోకి కూడా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.